సికింద్రాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకల సారంగపానికి మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. భారీ మెజారిటీతో సారంగపాణిని గెలిపించాలని కోరారు. ఈ రోడ్ షోలో పెద్ద ఎత్తున మహిళలు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. గత 9 ఏళ్లుగా సీఎం కేసీఆర్ ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. 2 పడక గదుల ఇల్లు, దళిత బంధు, బీసీ బంధు పేదలకు అందిన దాఖలాలు ఉంటే చూపించాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరితో ప్రజలు విసిగిపోయి ఉన్నారని తెలిపారు. అధికార బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకే తమకు అనుకూలంగా మారనుందని, సికింద్రాబాద్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 4 నెలల్లో కోట్ల రూపాయలు కట్టి 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో అద్భుతమైనటువంటి నిజాం భవనం కట్టుకున్నాడు. మరి ఈరోజు నిరుద్యోగి ఉద్యోగాలు లేకపోతే యువకులు, అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు నెలకు 3,000 రూపాయలు ఇస్తాడు. ఒక్కరికైనా ఇచ్చాడా? ఈరోజు మనం అడుగుతా ఉన్నాం. అంతేకాదు, ఈరోజు కేసీఆర్ పూర్తిగా మన 1000 కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు. ఆయన కొడుకు, బిడ్డ అందరూ కూడా ఇండ్ల మీద ఇండ్లు, ఫామ్ హౌసులు, భవనాలు, బ్యాంకుల ఆస్తులు, 1000 ఎకరాలు దోపిడీ చేశారు. అమ్మా 5 కేజీల బియ్యం వస్తున్నాయి. ఇంకా వచ్చే 5 సంవత్సరాలు కూడా ఇస్తామని ప్రకటించారు. మన నరేంద్ర మోడీ గారు ఈ యొక్క తెలంగాణలో కూడా మన పట్టాధికారంలోకి వస్తే పేదవాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తామని మనవి చేస్తా ఉన్నారు. మా నాయకుల ఇళ్లకు, మా కార్యకర్తల ఇళ్లకు ఎందుకు పోయి బెదిరిస్తున్నావు? నువ్వు నీ కొడుకు అర్ధరాత్రి తిరుక్కుంటా మీకు డబ్బులు ఇస్తాం, మీకు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని ఎందుకు ప్రలోభం పెడుతున్నావు? నిజంగా నువ్వు అభివృద్ధి చేసుకుంటే నువ్వు ఇంట్లో మల్టీ లెవెల్ లక్షణాలు ఎట్లా ఉంటావో ఆ విధంగా ఇంట్లో కూర్చొని ఓట్లు అడగాలి. అటువంటి వ్యక్తి 15 సంవత్సరాల ఇక్కడ ఎమ్మెల్యే ఉండి చేయలేని వ్యక్తిని ఇవాళ